అవన్నీ వేసుకొని మందులో పోసుకొని తాగితే ఇంకా జీవితంలో మందు జోలికి బారంటావు. అంతా కలిపి కాసి పెట్టి ఉంటా నేను. సిన్నో డీజే డాంకీ. ఇప్పుడు మన దగ్గర గాడిద పాలు ఏ విధంగా అమ్ముతావు? అభయ లైఫ్ లో ఫస్ట్ టైం ఒక గాడిద పాలు తాగుతుంది. పోయి మీరు 2 క్వార్టర్లు తెచ్చుకోవాలా. కరీంనగర్ వాళ్ళకి 40 మందికి ఇచ్చా, విజయవాడ వాళ్ళకి 20 మందికి ఇచ్చా, వెంకయ్య స్వామి వాళ్ళు ఊరు వాళ్ళకి 10 మందికి ఇచ్చా. పక్షివాత ఉండేవాళ్ళు ఇది వాడితే చేసి జల కొట్టేస్తుంది. ఇంకా లైఫ్ లో ముందు జలకే పోరంట. ఇంకీ పింకీ పాంకీ సిన్నో డీజే డాంకీ డాంకీ డై ఫాదర్ క్రై. ఎవరు సార్ నమస్తే. అవే మందులు ఏంటంటే చాలా మంది ఇళ్లలో తిట్టేది మొట్టమొదటి మాట ఏంటంటే గాడిద ఎద్దు పెరిగినట్టు పెరిగావు, ఇంకా బుద్ధి జ్ఞానం ఏం రాలేదంటారు. గాడిదల వల్ల చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి. చెప్పా కదా, ఇంటి వాళ్ళు తిడతానే ఉంటారు, కానీ గాడిదల వల్ల చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు ఏందో ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయబాకండి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంది. అవ వెయిట్ చేస్తుంది, వెళ్ళి అవతో మాట్లాడదాం, వచ్చేయండి. ఎవరు సో గాడి తినుకున్నారు కదా, కాదు నేనే. కానీ మందలు ఏంటంటే ఇదిగో అవ్వన్నారు, అవతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఏం పేరు మీ పేరు అమ్మ? ఎవరికి ఒకసారి మీ పేరు? కంపా విజయమ్మ. విజయమ్మ గారు. అయితే మందలు ఏంటంటే ఇంత ముందు మనం సుమంటిలో ఉన్నప్పుడు వీడియో చేసాం. అది అప్పుడు సింహ పొడిచినోడు కాదు, మామూలుడే. ఇప్పుడు సింహ పొడిచినోడు కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటా ఉన్నా ఇంకోసారి నీకు వీడియో చేసి పెట్టాలని. అయితే గాడిద వల్ల చాలా లాభాలు అని చెప్పి మన ఎవరికి చెప్పా. నిజంగానే లాభాల వల్ల లాభాలు ఉన్నాయి. ఏ విధంగా? గాడిద పాలు తాగితే ఆయాసము, నిమ్ము, ఉబ్బసము, కిడ్నీల ప్రాబ్లము, గుండె జబ్బుకి అన్నిటికీ పనిచేస్తుంది. సూపర్. చిన్న పిల్లలు పుట్టిన ప్రతి బిడ్డకు పోస్తే గర్భవాయి నొప్పి ఉండదు, ఆకలి బాగేస్తుంది, 100 ఏళ్ళు పనిచేస్తుంది వాళ్ళకి. పెద్దవాళ్ళు తాగితే 40 ఏళ్ళ నుంచి వాళ్ళు నెల రోజులు తాగితే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, తగ్గిపోద్ది. ఆయాసం, డొక్కలు కొట్టే జబ్బు తగ్గిపోద్ది. చిన్నపిల్లలకి పుట్టినప్పుడే పోస్తే 100 ఏళ్ళ దాకా వాళ్ళకి ఆయాసం, నిమ్ము, కిడ్నీల ప్రాబ్లం రాదు. సూపర్. ఇప్పుడు మన దగ్గర గాడిద పాలు ఏ విధంగా అమ్ముతావు? ఈ కప్పు వచ్చి 100. ఏది చిన్నది? 100 రూపాయలు. ఇది వేసుకో. ఇది వచ్చి 200. 200. పెద్దది టీ కప్పు ఇదే 300. అంటే గ్లాస్ సైజ్ పెరిగే కొంది రేటు పెరుగుతుంది. 300. ఇది వచ్చి 500. ఇది పెద్దది 500. గాడిద పాలు వల్ల ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి. దాని వల్ల బాగుపడేదే గాని ఒంట్లో ఆరోగ్యం బాగుపడుతుంది. మామూలుగా ఉండే వాళ్ళు తాగినా మోకాళ్ళ నొప్పులు, నడువుల నొప్పులు ఉండవు. వాళ్ళకి ఆకలి బాగా వేస్తుంది. ఆయాసం, నిమ్ము ఉండేవాళ్ళు ఒక 40 రోజులు కానీ 20 రోజులు కానీ తాగితే వాళ్ళకు పూర్తిగా లేకుండా పోద్ది. వాళ్ళు ఎన్ని మందులు వాడినా కిడ్నీలు, గుండెకాయ చెడిపోద్ది. ఈ గాడిద పాలు 20 రోజులు 10 రోజులు తాగితే వాళ్ళకి ఆయాసం, డొక్కలు కొట్టే జబ్బు పోద్ది. అయితే పుట్టిన ప్రతి బిడ్డకు పోయాలి. ఇది ఎట్ట కాసుకుందాలా లేదా పచ్చియే తాగాల? అది సంగతి. పచ్చియే తాగాలి. ఈ కాఫీలకి టీలకు పనికిరావు ఈ పాలు. పనికిరావు. ఈ గాడిద పాలు మామూలుగా అమ్మాలంటే లీటర్ 17,000 పడుతుంది బెంగళూరులో. దీనికి ఆడ గానికి ఉంది, డిపో ఉంది, మందులు, సబ్బులు, సునోములు అన్ని తయారవుతుంది, మాత్రలు కూడా తయారైపోయాడు. గాడిద పాల వల్ల నష్టం ఏం లేదు, మంచిది, చాలా ఆరోగ్యం. సూపర్. అభయ లైఫ్ లో ఫస్ట్ టైం ఒక గాడిద పాలు తాగుతుంది. పోయి అబ్బా ఈ ఏముంది అదిరిపోయింది. అభయ మెయిన్ మందంలోకి వచ్చాము. చూడండి, ఏంది ఇది థమ్సప్ లేదా కోకో కోలా అనుకున్నారు కదా, కానే కాదు. ఏందా గాడిద మాత్రం, అది గాడిద పాసు. అది దీని వల్ల లాభాలు ఏంది? దీనికి వచ్చి ఇంటి వాస్తులకి, ఇంట్లో ఆరోగ్యం బాగలేకుండా, పిల్లలకి ఏదన్నా బాగలేకుండా ఉంటే ఇంట్లో ఒక మూత కాని బకెట్ నీళ్ళల్లో పోసి స్నానం చేస్తే ఆ ఇంట్లో దుష్ట శక్తులు ఏమి గాలి, ధూళి, దిష్టి ఉండదు. ఒక క్వార్టర్ బాటిల్ తీసుకోపోయి ఒక బాటిల్లో పోసి, మందు బాటిల్ ఇది మందు బాటిల్ నిండా ఇది తీసుకోపోయి ఎంత 200 గ్రాములు ఇది తీసుకుపోయి ఒక బాటిల్లో పోసి పసుపు, కుంకుమ వేసి దాని నిండా నీళ్లు పోసి ఇల్లంతా చల్లుకొని
వాస్తులు తీసుకుంటారు, గుణంతరాలు తీస్తారు. వాటి మీద చల్లుకుంటే నవధాన్యాల మీద చల్లినా అన్ని చల్లినా మంచిది. అది ఇంట్లో చల్లుకున్నా మంచిదే. ఇంట్లో సిడిగా ఉన్నా చల్లుకోవచ్చు, వ్యాపారం మీద చల్లుకోవచ్చు. గాడిది మాత్రం దీనిదే ఇబ్బందిలా, అందుకు ఈ గాడిది మాత్రము. ఇలాదేంది, ఇది పెట్రోలా లేకపోతే డీజిలా? అది వచ్చి గాడిది ఆయిల్, సమురు. గాడిది సమురు. దీని వల్ల లాభాలేంది? నెయ్య. దాని ఏమంటే మాకాళ్ళ నొప్పులు, నడువుల నొప్పులు, ఆయాసం నిమ్మున్నా పైన రుద్దుకుంటే, పచ్చివాత ఉన్నా రుద్దితే 6 పూటలు రుద్దితే, మాకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు, నడువుల నొప్పులు ఉండేవాళ్ళు 6 పూటలు రుద్దితే తగ్గిపోద్ది. రుద్దేసి వేడి నీళ్ళతో తుడిసేస్తే తగ్గిపోద్ది. మాత్రలు ఎన్నేసినా తగ్గదు. మాత్రలు పక్షవాత ఎక్కువ ఉంటది చాలా మందికి. మాత్రలు మింగి కిడ్నీలు చెడిపోతాయి. పచ్చివాత ఉండేవాళ్ళు ఇది వాడితే లీటర్ 5,000 అది. ఆ లీటర్ తీసుకొని పోయి 21 రోజు పచ్చివాత ఉండేవాళ్ళు రుద్దితే, మామూలుగా వాళ్ళు ఎంతకాలం నుంచి కింద పడిపోయి ఉన్నా పైకి లేచి 21 రోజుకు పైకి లేచి తిరుగుతారు. అట్ట తిరగకపోతే నా పేరు మార్చుకుంటా. తాగుడు తాగుతా చాలా మంది పొద్దున్నే పరగడుపున వేసేస్తారు. తాగే వాళ్ళకి నేను ఇచ్చే మందు 2 క్వార్టర్ల మందు తెచ్చుకుంటే వాళ్ళు 2 క్వార్టర్ల మందులో నేను గాడిద మాత్రం ఉగ్గినుడు వనమూలికలతో తయారు చేస్తుంటా. అది 2 క్వార్టర్ల మందు వేరే బాటిల్లో పోసి చిలకొట్టిస్తా. 2 రోజులు, ఈ రోజు ఒకటి రేపు ఒకటి తాగితే ఇంకా జీవితంలో చచ్చినంత వరకు ఆ మందు జోలికే పోరు, తాగరు. అంటే ఇది పోసుకొని మొత్తం నువ్వు వనమూలికలన్నీ కలిపి ఒక బాటిల్లో పెట్టావు, అవన్నీ వేసుకొని మందులో పోసుకొని తాగితే ఇంకా జీవితంలో మందు జోలికి బారంటావు. అంతా కలిపి కాసి పెట్టి ఉంటా నేను. గాడిద మాత్రం ఉగ్గినడు వనమూలికలతో తయారు చేసి కాసి పెట్టుంటా. మీరు 2 బాటిల్ మందు తెచ్చుకుంటే ఆ 2 బాటిల్ మందులు వేసి చిలకొట్టిస్తా. ఆ 2 ఈ రోజు ఒకటి రేపు ఒకటి తాగితే ఇంకా జీవితంలో చచ్చినంత వరకు మందు జోలికి బారు. దాని ఖరీదు వచ్చి 4,800 అవుతుంది. పోసిన దానికి 200 తీసుకుంటా. మీరు 2 క్వార్టర్లు తెచ్చుకోవాలా. ఎక్కడెక్కడో ఏళ్ళ జనం వస్తారు. కరీంనగర్ వాళ్ళకి 40 మందికి ఇచ్చా, విజయవాడ వాళ్ళకి 20 మందికి ఇచ్చా, వెంకయ్య స్వామి వాళ్ళు ఊరు వాళ్ళకి 10 మందికి ఇచ్చా. యాడ ఆగ్రా వర్షా నుంచి కూడా నాకు ఆడకు వచ్చి ఎత్తుకోబోతుంటారు. అందరు మందులు మానేసుంటారు. ఇంకా మళ్ళీ మందు జోలికే పోలా. అయితే చిన్న మాట, ఎవరు మామూలుగా నిద్ర లేచిన మొదలు పని చేసుకొని సాయంత్రం కొంచెం తీసుకొని ప్రశాంతంగా కడుపుకు తిని పడుకుంటే అది వేరు. అట్ట కాకుండా చాలా మంది పొద్దున్నే తెల్లార్లు ఇంకా అదే పని తాగుతా ఉంటారు. అని అట్ట తాగకూడదు, చెడిపోతాయి. అట్ట తాగే వాళ్ళకి ఈ గాడిద మూత్రం వల్ల, గాడిద పాస వల్ల మీరు కానీ 2 క్వార్టర్లు తీసుకున్నారంటే మన మాత్రం ముందు తయారు చేసి జలకొట్టేస్తుంది. ఇంకా లైఫ్ లో ముందు జోలికే పోరంట. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా. ఎవరైతే పరగడుపును తాగుతారో వాళ్ళు అర్జెంట్ గా ఈ ఛానల్ తరపున, మన సింహపురుషుల ఛానల్ తరపున అర్జెంట్ గా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసేసేయండి. ఇంకొక మాట చెప్పవా, గాడిద మాత్రం ఉట్టిదే తాగి చాలా మంది ప్రాబ్లం అయి ఉండారు. ఆ విధంగా తాగకూడదు. వనమూలికలతో కాసి మేము తయారు చేసి పెట్టుంటాం. నా నెంబరు ఇది మీకు ఇస్తుండా, ఆ నెంబర్ కు ఫోన్ చేయండి. నేను చెప్తా. నా ఫోన్ నెంబరు 8297692172 కంపా విజయమ్మ, ముత్తుకూరు గేట్ కాడ హోండా షోరూమ్ పక్కనే, తెలుగుదేశం ఆఫీస్ కాడ హోండా షోరూమ్. గాడిదని ఎప్పుడు కట్టేసుకుంటా, ఉదయం నుంచి 6 దాకా ఉంటా. పక్కనే ఇల్లు. ఎవరైనా ఈ నెంబర్ కాల్ చేసి రావచ్చు. అబ్బయ్య, ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను నా లైఫ్ లో చాలా మందిని చూసా. చాలా మంది ఇళ్లలో ఈ మందు వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిద్ర లేసి అదే పని మీద తాగుతూ ఉంటారు. అందుకనేసి ఏంటంటే ఈమె ఆడకపోదు. ఈమె సాయశక్తుల ఎవరైతే మద్యం బాగా బానిస అయిపోయి ఉంటారో వాళ్ళకి మాత్రం మంచి మందు ఇస్తుంది. ఈ మందుగా తాగారంటే ఏమి లే, సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేదు. ఒక మందు ఒకటే పత్యం, వాళ్ళు తాగరు. ఎవరన్నా బయట వాళ్ళు దంసపులు తాగిస్తారేమో. ఆ మందు ఒకటే పత్యం లేదు. బాగా మనుషులు బాగా రికవర్ అవుతారు, బాగుంటారు. జీవితంలో చచ్చినంత వరకు ముందే తాగరు. వేలల్లో మంది వస్తారు నెల్లూరులో. అభయ, అడ్రస్ వచ్చి మన నెల్లూరులో మినీ బైపాస్ వాళ్ళదిగో హోండా షోరూము కొంచెం అట్లా దాటిట్టా ముందుకు వస్తే ఇదిగోండి
ఏముంటుంది అభయ అది మందుల వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుందని ఖచ్చితంగా మనస్ఫూర్తి కోరుకున్నా. వెంటనే ఈ రీలు అట్టాగే ఈ ఫుల్ లెంత్ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసేసేయండి. చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాను అనుకుంటున్నా. మరో మందులతో సింహపూర్చినాడు మళ్ళీ మీ ముందుకు వస్తాడు. ఆ దభయ మందల ఎరా బాచా ఓకే, భాష కూడా ఓకే అనింది. అది మందల